ఒక అడవిలో ఒక అందమైన చిలుక ఉండేది. దాని రంగురంగుల ఈకలు అందరినీ ఆకట్టుకునేవి. అందరూ చిలుకను చూసి ఎంత అందంగా ఉందో అని అనుకునేవి. కానీ చిలుక మాత్రం సంతోషంగా ఉండేది కాదు. ఎందుకంటే ఒకరోజు చిలుక హంసను చూసింది. హంస దాని తెల్లని రంగులో చాలా ప్రశాంతంగా గంభీరంగా కనిపించింది. దాంతో చిలుక ఇలా అనుకుంది, ఆహా, ఈ చిలుక ఎంత గొప్పగా ఉందో, కేవలం ఒకే రంగులో ఎంత అందంగా ఉంది. నేను కూడా అలా ఉంటే ఎంత బాగుండేదో అని చిలుక హంసను చూసి చాలా బాధపడింది. అలా రోజు చిలుక హంసను చూసి బాధపడుతూ ఉండేది. ఒకరోజు చిలుక హంస దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది, ఓ హంసగారు, మీరు ఎంత అదృష్టవంతులు, కేవలం తెలుపు రంగులో ఇంత గొప్పగా ఉన్నారు అని అంది చిలుక. హంస చిలుక మాటలకు నవ్వి ఇలా చెప్పింది, అయ్యో, నువ్వే అదృష్టవంతురాలివి చిలుక. నీకు ఎన్నో రంగులు ఉన్నాయి, నేను కేవలం తెలుపు మాత్రమే ఉన్నాను. నిజానికి నేను ఈ ప్రపంచంలోనే చాలా అందం లేని పక్షిని అనుకుంటాను. నేను ఎప్పుడూ ఒక నెమలిని చూసి బాధపడతాను. దానికున్న రంగులు అందం నాలో లేవని బాధపడతాను అని చెప్పింది హంస. ఆ తరువాత హంస చిలుక కలిసి నెమలి దగ్గరికి వెళ్ళాయి. చిలుక నెమలితో ఇలా చెప్పింది, నెమలి గారు, మీరు చాలా అందంగా ఉంటారు. మీరే ఈ ప్రపంచంలో చాలా సంతోషంగా ఉన్న పక్షి అని చెప్పింది చిలుక నెమలితో. అప్పుడు నెమలి బాధగా ఇలా చెప్పింది, అయ్యో కాదు చిలుక, నేను ప్రపంచంలోనే చాలా బాధపడే పక్షిని. నా అందం గురించి అందరూ మాట్లాడుతారు, కానీ నేను ఎగరలేను. నా భారీ ఈకలు నన్ను భూమికి అతుక్కుపోయినట్లు చేస్తాయి. నేను పావురాన్ని చూశాను, అది ఎంత స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి ఎగురుతుంది. దాని జీవితం ఎంత గొప్పగా ఉంది అని చెప్పింది నెమలి. నెమలి మాట విన్న తరువాత చిలుకకు మరియు హంసకు జ్ఞానోదయం అయ్యింది. చిలుక హంసను చూసి హంస చాలా సంతోషంగా అందంగా ఉంది అని బాధపడింది. కానీ హంస కూడా నెమలిని చూసి నెమలి అందంగా సంతోషంగా ఉంది అని భావించి బాధపడింది. చివరికి నెమలి కూడా పావురం యొక్క స్వేచ్ఛను చూసి పావురం ఎంత స్వేచ్ఛగా ఎగరగలుగుతుందో అని బాధపడింది. ఇలా అందరి బాధను చూసిన తర్వాత చిలుకకు, హంసకు, నెమలికి ఒక విషయం అర్థమయ్యింది. జీవితంలో ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని చూసి బాధపడుతూనే ఉంటారు అని వారికి అర్థమయ్యింది. నెమలి, హంస మరియు చిలుక ఒకరినొకరు చూసి తాము ఎంత గొప్పగా ఉన్నామో, ఎంత అదృష్టవంతులో తెలుసుకున్నాయి. చిలుకకు రంగులు ఉంటే హంసకు ప్రశాంతత, నెమలికి అద్భుతమైన ఈకలు ఉన్నాయి. అలాగే పావురానికి స్వేచ్ఛ ఉంది. ఈ ప్రత్యేకతలను ఒకరినొకరు గుర్తించాయి. అప్పుడు చిలుక మిగతా పక్షులతో ఇలా చెప్పింది, మనం ఒకరినొకరు చూసి బాధపడకూడదు. ఎందుకంటే మనం బాగున్నామని ఇంకొకరు అనుకుంటారు, కానీ మనం కూడా వేరే వాళ్ళను చూసి బాధపడతాం. ప్రతి ఒక్కరికి వారిదైన ప్రత్యేకత జీవితం ఉంటుంది. ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరి జీవితం వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే అని అందరితో చెప్పింది చిలుక. అప్పుడు అన్ని పక్షులకు అర్థమయ్యింది ఎవరి గొప్పతనం వారిదే అని, ఎవరిని చూసి బాధపడకూడదని, మన జీవితం మనకి ఒక ప్రత్యేకత అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే, ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి. మీరు మీలాగే ఉండండి. ఇతరుల జీవితాలు, విజయాలు చూసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వారిదైన ప్రత్యేకత జీవితం ఉంటుంది. మీ జీవితం మీదే, మీ కథ మీదే. మరి మీరేమంటారు? ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి? నేను చెప్పిన ఈ కథ మీకు కరెక్ట్గా అనిపిస్తే ఎస్ అని కామెంట్స్లో రాయండి. మరి ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా ఎవరినైనా చూసి బాధపడేవారు ఉంటే, మరియు వాళ్ళని వేరే వారితో పోల్చుకుంటూ ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.